హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ తెలుసు విక్రమ్. సో, ఇట్స్ బర్త్‌డే. ఎవరిది అంటే హ్యాపీది. తినదే అనమాట. బ్లూ షర్ట్. క్యూట్ బాయ్ అండ్ చాలా 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 మెచ్యూర్డ్ బాయ్. అందరి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌ని ఈజీగా అర్థం చేసుకుంటాడు బయటికి చెప్పకముందే. అండ్ తను కూడా బయటికి మాట్లాడకుండానే ఐస్‌తో ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ నాటియెస్ట్ బాయ్ రుద్దు. ఇది థర్డ్, ఫోర్త్ టైమ్‌కి ఇంత నాటీ అయిపోయాననమాట. అంటే ఫుల్ యాక్టివ్ అయిపోయిండు. అది మళ్ళీ క్లీన్ చేయించి ఇంకొకటి చిన్నగా వేస్తారంటే ఫస్ట్ బర్త్‌డే రోజే ఇంకా అక్కడికి వెళ్ళి ఫస్ట్ అది వేయించేసుకొని దెన్ వి వెంట్ టు టెంపుల్. అక్క ఇష్టమైన టెంపుల్ అండ్ చైల్డ్‌హుడ్ మెమరీస్ కొన్ని ఉన్నాయి. సో, తప్పకుండా వెళ్ళాలి మొక్కు ఉంది అని అంటే వెళ్ళామన్నమాట. సో, అక్కడ దర్శించుకొని బాగుండే సాయిబాబా కూడా హారతి ఇప్పించి అర్చన చేయించేసి ప్రసాదం తిని కొంసేపు కూర్చొని బయటికొచ్చేసినాం. అండ్ కొంచెం మాక్సిమం సాయిబాబా టెంపుల్స్ అన్నీ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ ప్రసాదం కూడా బాగుంది. ఇట్లా పీచ్ మిఠాయి కాదు, కలర్స్ కలర్స్‌లో ఆరెంజ్, యెల్లో ఉంటాయి కదా అలా. అండ్ దెన్ వి కేమ్ ఫర్ లంచ్ ఎట్ యమ్మీ యమ్మీ ట్రీలో వచ్చామన్నమాట. ట్రీ రెస్టారెంట్‌కి వచ్చామన్నమాట. సో, అక్కడ ఫస్ట్ మినీ ప్లాటర్ ఆర్డర్ చేసినాము. అది ఆర్డర్ చేసిన ఇదే మినీ ప్లాటర్. అది ఆర్డర్ చేసిన కరెక్ట్ 1 అవర్‌కి మాకు ఫుడ్ వచ్చింది. అసలు ఎంత పేషెన్స్‌తోని కూర్చున్నాం. నార్మల్‌గా వాళ్ళు ఏమంటారు ప్లేట్ తీసుకొస్తుంటే అది మాకేనా అన్నట్టు అయిపోయింది. ఐ మీన్ అంతసేపు వెయిట్ చేసి వచ్చామన్నమాట. సో, ఎట్ లాస్ట్ వి కంప్లీటెడ్ ద ఫుడ్. ఫుడ్ వాస్ సో యమ్మీ. అండ్ ఈ కేక్ బాగుంటుంది అని విక్కీ చెప్పేసరికి కేక్ తీసుకొని ఎలాగో హ్యాపీ బర్త్‌డే కాబట్టి అట్లా హ్యాపీ బర్త్‌డే చేసి కట్ చేయించి కేక్ కట్ చేసిన తర్వాత అండ్ దెన్ ఒకరొకరికి పెడుతున్నాడనమాట. అది కూడా చాలా ఆలోచించి ఫస్ట్ ఎవరికి పెట్టాలి ఏంటి అనేది ఆ గ్యాప్‌లో ఆలోచించి ఫస్ట్ నాన్నకి పెడతానన్నాడు. బట్ హి ఈజ్ అమ్మాస్ బాయ్ అనమాట. అమ్మ అక్క మీద కొంచెం ఎక్కువ లవ్ చూపిస్తాడు. అక్కతో అంటే ఏదైనా షేర్ చేసుకుంటాడు. సో, అట్లా చూసి పెట్టాడనమాట. అందరం షాక్ అయినాం ఫస్ట్ అన్నయ్యకి పెట్టేసరికి. ఈవెన్ నాన్న ప్రేమ కూడా ఉంటది కానీ కొంచెం అమ్మాస్ బాయ్ అనమాట హ్యాపీ. సో, ఇట్లా అప్పటి వరకు పుష్ప స్టెప్ వేస్తున్నారు. అట్లా అట్లా ఆడుకొని అండ్ దెన్ అక్కడ స్పెషల్స్ ఇంకా వేరే స్వీట్స్ కూడా ఉండే పాన్ అవి ఇవి. ఓన్లీ మేము ఆ కేక్ అక్కడ స్పెషల్ అనేసరికి అది ఎంజాయ్ చేసి పిక్స్ దిగేసి వచ్చామన్నమాట. అండ్ హియర్స్ ద అవుట్‌లుక్ బయట ఇట్లా ఉందన్నమాట యమ్ ట్రీది. అండ్ దెన్ వి కేమ్ ఫర్ మాల్. ఏఎంబీ మాల్ అనుకుంటా. ఏఎంబీ మాల్‌కి వచ్చాము. మూవీకి టికెట్స్ చూసాం కానీ దొరకలేదు. సో, ఇంకా యాజ్ ఇట్ ఈజ్ లోపలికి వెళ్తూ లోపలికి వచ్చి అండ్ దెన్ కొన్ని స్టోర్స్ నార్మల్‌గా ఉంటాయి కదా అందులోనే స్టాల్స్ లాగా. అందులో చూసి ఒకటి రేట్లు మాత్రం మామూలుగా లేవసలు. అంటే అక్కడ పెట్టేవి ఎట్లా అంటే మనం బేగం బజార్‌లో 600 ఫిక్స్ రేట్, 350 ఫిక్స్ రేట్ అన్నట్టుగా పెడుతున్నారు కానీ అట్లా అస్సలు లేవు. ఎళ్ళేసరికి లేదు ఈ లైన్‌లో ఇంత, ఈ లైన్‌లో ఈవెన్ మాకు ఈ బ్రాస్లెట్ సెక్షన్‌లో కూడా అట్లనే అనిపించింది. సో, అక్కకి ఒకటి బాగా నచ్చింది. అది పెట్టుకొని చూసింది. బాగుండే అండ్ ఇయర్ రింగ్స్ కూడా బాగుండే అన్ని 200కి పెయిర్. మంచిగా అనిపించినాయి. సో, కానీ కాస్ట్‌లీ ఎంతైనా మనకు బయట కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా కాస్ట్‌లీయే. అండ్ ఇక్కడ నేను స్నాప్ తీద్దాము అని నేను విక్కీ అనుకుంటే విక్కీ వచ్చి ఫోటో దిగుదామని ఫోటో దిగాము. సో, బయటికొచ్చేసినాము. వచ్చేసిన తర్వాత ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాం. అప్పటికే కార్‌లోనే ఇంకా మండి మాత్రం కమింగ్ టు ద మండి ఏం ఆర్డర్ చేసామంటే మటన్ జ్యూసీ మండి ఆర్డర్ చేసాము. చాలా సూపర్‌గుండే. అండ్ ఎట్ లాస్ట్ ఐస్ క్రీమ్ తినేసి అండ్ రిటర్న్‌లో వర్షం స్టార్ట్ అయింది. అండ్ హియర్స్ ద బర్త్‌డే బాయ్ అగైన్ గాగల్స్ పెట్టుకున్నాడు. క్యూట్ ఉంటాడు. ఇన్నోసెంట్‌గా ఉంటాడు. హియర్ ఆర్ పిక్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బై.